తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు. మనసు గతింతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతింతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతింతే. న్యాయ ప్రకారం ఇంద్రనీల్ని నేను తీసుకొని వెళ్తాను. చట్ట ప్రకారం ఇంద్రనీల్ని నేను తీసుకెళ్తాను. కాదు, నేను తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్తాను. నన్ను ఇక్కడ బతకనివ్వరు. హలో డియర్ బాను. ఏమైంది ఇంద్రా? బాను ఏంటి లాయర్ ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమైనా దువ్వుతున్నారా నిన్ను? చాలా రకంగా టార్చర్ చేస్తున్నారు బాను. టార్చర్ చేస్తున్నారా? కుక్క పిల్లతో కనిపించకపోయావా? ఎలానే నువ్వే సాల్వ్ చేయాలి బాను, ప్లీజ్. ఇంతటి పర్సనాలిటీ ప్రాబ్లం లో పడిందా? పాప ఇలాంటి వాడిని, ఇంత మంచోడిని మీకు తెలియదండి. ఏం చేశాడండి అతని గురించి? మీకు తెలియదు. ఏం చేశాడు చెప్పండి. సరే ఏం చెప్తారు మీరు? రివెంజ్ చేసి చూద్దాం. ఏం జరిగిందో మొత్తం. ఏం జరిగిందంటే అలా చూడండి, అలా దేవదాస్ అయిపోయావా? సో ఇద్దరికి ఇంద్రుడు కావాలి. కోర్టుకు వెళ్లకుండా కరెక్ట్ ఫోర్ట్కి వచ్చారు మీరు. ఇలాంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటువంటి కోట ఇది. అవునా? అవును. ఓ వావ్. నేను చిన్న పరీక్ష పెడతాను. ఎవరు నెగ్గితే వారికి అందరి సమక్షంలో ఇంద్రనీల దారదత్తం చేసేస్తాను. ఓకేనా? ఓకే. ఓకే పోలీస్ ఆఫీసర్. ఓకే లాయర్. ఓకే. మరి బుద్ధిగా కాస్త యూనిఫామ్ తీసేసి హాయిగా కూర్చోండి. కాసేపు ఆటాడుకుందాం సరదాగా. రండి రండి. రండి. ఇక అల్లరి మొదలెడదామా? ఇంద్రా అయిపోయావు. ఇంద్ర నువ్వు ఫినిష్. గెట్ రెడీ ఫర్ ఇట్. నన్ను టార్గెట్ చేశారు. యాక్చువల్లీ ఇంద్రుడు అస్త్రాలు సంధిస్తా ఉంటాడు కదా, ఇప్పుడు మేము సంధిస్తుంటా ఉన్నాడు ఉల్టా. అన్నిటికీ తట్టుకునే శక్తి నీకు ఉందని మాకు తెలుసు, ఎందుకంటే మహాబలవంతుడివి. బట్ స్టిల్ ఈ గుండె అందరికీ ఒకటే కదా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. సో ముందుగా ఫస్ట్ రౌండ్ ఆడేద్దాం. రెండేళ్ల పూజారి. హరిలో రంగ హరి, రెండేళ్ల పూజారి. సో రెండేళ్ల పూజారిలో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ సెగ్మెంట్ కి 50 లవ్ పాయింట్స్ ఇచ్చేస్తాను. అంటే టోటల్ రౌండ్ అయిన తర్వాత 150 లవ్ పాయింట్స్ గెలవచ్చు. ఓకే రెడీ? మరి రెడీ. ఫస్ట్ రౌండ్ బజర్ రౌండ్. ఎవరైతే బజర్ నొక్కుతారో వారే ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ ఏంటంటే, ఇంద్రకి సినిమాలంటే చాలా 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 ఇష్టం. సో కాకపోతే చాలా సెలెక్టెడ్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడి చూస్తాడు. 3 ఆప్షన్స్ ఇస్తాను, ఆప్షన్స్ పూర్తిగా వినండి. గీతాంజలి, అంతఃపురం, రోజా. మేధా బజర్ నొక్కింది అండ్ మరదల పిల్ల చూస్తూ ఉండిపోయింది. నొక్కే లోపు నొక్కేసింది. నొక్కేసిందా? అలాగే నీ భావన కూడా చేజార్చుకుంటావా? అంత సీన్ లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం కదా అని ఇచ్చేసిన. అంతే నా పెద్దది కదా, అక్క కదా, మళ్ళీ ఫీల్ అవుతుందని ఇచ్చేసాను. ఓకే తీసుకో. మీద చాలా మాట్లాడుతుంది, నువ్వేం సైలెంటేనా? సైలెంట్ గా లాక్కెళ్ళిపోతుంది అని అనుకోకండి. ఎక్కువ మాట్లాడి తీసుకెళ్ళిపోతావా? నాకు ఎక్కువ మాట్లాడాలి. సైలెన్స్. బావగారు మీరు అలా చెప్పకండి, అక్కడికి వచ్చి కూర్చుంటాను మీ వాళ్ళు. సారీ, నో నో నో. భరించేవాడే బావ. బావ రెడీయా? భరించేవాడే భర్త. ఈ చోటనే చూడు, నీకు కొంచెం కూడా సపోర్ట్ లేదురా. బావ కంటే ఎక్కువ భర్తకి సపోర్ట్ ఉంటుంది. నువ్వు ఉన్నావు కదక్క. నేనున్నాను రా, నేనున్నాను. చెప్తాం, ఇద్దరం కలిసి చూద్దాం. మేధా ఏంటి ఆన్సర్? రోజా. అయిపోయింది. నువ్వు చెప్పు ఆన్సర్. నీకు తెలుసా ఆన్సర్? నాకు తెలుసు బావా. చెప్పమ్మా. గీతాంజలి అనుకుంటున్నాను నేను. గీతాంజలి. రోజా అనగానే అంతగా నవ్వేసి నువ్వు అనుకుంటూనే ఉండు. నువ్వు చెప్పింది కదా రాంగ్ అయి ఉంటుంది అనుకున్నాను. అంతేనా? ఇద్దరిలో ఎవరు గెలిచారు? ఎవరిని గెలిపిస్తావు? 50 లవ్ పాయింట్స్ ప్రేమగా అని చేయాలి. ప్రేమగానా?
ఫ్లై. ఫిఫ్టీ లవ్ పాయింట్స్ గెలిచింది మేధా అండ్ మహేశ్వరి 0. నెక్స్ట్ టైం ట్రై చేద్దామా. విష్ ఆల్ ది బెస్ట్. సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే ఇంద్ర సూపర్ గా క్లాసికల్ డాన్స్ చేస్తాడు కదా. క్లాసికల్ డాన్స్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేసాం. సో అవి అక్కడ పెట్టాం. అయితే ఇంద్ర పర్సనాలిటీ ఏదో గుర్తుపట్టాలి. 1000 మందిలో ఉన్న ఇంద్రుడు ఇంద్రుడే కదా. అలాంటి పర్సనాలిటీ భగవంతుడు ఒక్కరికే ఇస్తాడు, ఎవరికో ఒక్కరికి. గర్ల్స్ లో మీకు ఇచ్చారు 5.5 అడుగులు అంతగత్తండి అని అనుకుంటారు కానీ కాదండి బాబు, కింద సరే ఆ పర్సనాలిటీని గుర్తుపట్టాలి. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయ్యారంటే అంత ఉత్తమ మాటలు అన్నట్టే. ఇప్పుడు దాకా చెప్పినవన్నీ డైలాగ్స్ అని మా ప్రేమ అంతా ఉత్త మాటలు అంటారా? అవుతుంది. అలా అవ్వనివ్వము. అవ్వకుండా ఉండాలంటే బాగా ఆడాలి. తప్పకుండా అర్థం. సరేనా? ఇది కూడా బజరే. సో పిక్చర్స్ చూపించేస్తున్నాం, హ్యావ్ ఎ లుక్. వరదల పిల్ల జోరుగా నొక్కేసింది అసలు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాలి. ఎక్కడున్నాడు ఇంద్ర? బి అనుకుంటున్నాను. ఒక్క నిమిషం, నన్ను అడిగితే కొంచెం హెల్ప్ చేయాలి బావా. ఇందాక అక్కడైతే ఇలా ఇలా మాట్లాడుకుంటారంటే సరిగ్గా చూడమ్మా, పర్సనాలిటీస్ ఎలా ఉన్నాయి సరిగ్గా చూసి చెప్పు. సరిగ్గా అబ్జర్వ్ చేయి. ఒక దాంట్లో నుంచున్నారు, ఒక దాంట్లో కూర్చున్నారు, ఒక దాంట్లో ఇలా ఏదో స్టిల్ ఇచ్చారు. 3 నేనే అయి ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చు కానీ బావగారు అమ్మా సారీ చెప్పు. అలా కాదు. మీరు లాభం లేదురా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నో మరి చెప్పండి. చెప్తానమ్మా. ఒక్కసారి ఒక పెదాలు కదిలాయో ఫినిష్. ఇంకంతే, మొత్తం మోస్తూనే ఉండాలి. ఇంద్ర ఓకే, ఏ అనుకుంటున్నాను. మేధా నీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ బి. బి. అక్కడ ఏ, ఇక్కడ బి. సి మాత్రం ఎవరు చెప్పట్లేదే. మీరు చెప్పండి. మీరు సి. ఎక్కడున్నాడో చూద్దాం. నువ్వు ఉడికేస్తున్నాడు అనిపిస్తుంది నాకు, అంతే. అంతే. ఊరికే ఆట పట్టిస్తున్నాడు అనిపిస్తుంది. చూద్దామా? చూద్దాం. ఇంద్రుడు ఎక్కడున్నాడో ఒక్కసారి రివీల్ చేయండి. ఏ, బి ఆర్ సి? నేను ఫస్ట్ చెప్పాను బి అని. మరి అందుకే ఎందుకు చెప్పలేదు? నన్ను మోసం చేశాడు బావా. సెకండ్ సెగ్మెంట్ లో కూడా మేధానే గెలిచింది. 100 లవ్ పాయింట్స్ ఉంది. ఇక్కడ 0. అట్లీస్ట్ ఇక్కడ ట్రై చేద్దాం మూడో సెగ్మెంట్ లో. అదేంటంటే ఇంద్రకి ఇష్టమైనవి ఇక్కడ కొన్ని ప్రత్యక్షం అవుతాయి. తన ఫేవరెట్ ఏంటో గుర్తుపట్టాలి. దానికి మనం మంత్రం చెప్పాలి. అందరూ రెడీ? హే కృష్ణ ముకుంద మురారి. ఇంద్రుడికి ఎవరైనా అమ్మాయి నచ్చగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే వీటిని పట్టుకుని వెళ్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు వీటిని. స్వీట్సా? ఇంద్ర చాక్లెట్స్ ఇస్తాడు, స్వీట్స్ ఇస్తాడు అని నాకు తెలీదు. ఫ్లవర్స్ ఇస్తాడనే నాకు తెలుసు. నాకు ఫ్లవర్స్ ఇచ్చాడు కదా. ఓ సారీ, ఏదైతే చెప్పేస్తున్నాను కదా. సారీ ఇంద్ర. ఇందుకు ఇందులో ఏమున్నాయి తెలు చూద్దామండి. ఇంద్రకి చాలా చాలా ఇష్టమైన వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చేది ఒకటి ఉంది. సో ఇంద్రుడు మీ ఇద్దరు ఎవరికైనా ఎప్పుడైనా ఫ్లవర్స్ ఇచ్చాడా? ఇవ్వలేదా? షూర్ గా నేను ఇచ్చాను కదా బర్త్డేకి ఒకసారి ఫ్లవర్. ఇస్తే గుర్తుంది కదా ఇంద్ర. బర్త్డేకి ఇచ్చారు. బర్త్డేకా? నేను ఇచ్చింది తీసుకెళ్ళి ఇచ్చారేమో. ఆ? నేను ఇచ్చింది తీసుకెళ్ళి ఇచ్చారేమో. ఓ నువ్వు మీ బావకి ఇచ్చావా? తను తీసుకెళ్ళి మేడకి ఇచ్చింటాడు. అలాగే అంటే తీసుకుంటారు. నువ్వు ఇచ్చింది దానికి వాల్యూ లేదు, అందుకని నాకు ఇచ్చారు. అంత సీన్ లేదు, ఉంది నేను ఇచ్చాను కదా. కాబట్టి ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇంట్లో పనులు ఉంటాయి. లేదంటే వదులుతుందా? ఇవ్వకపోతే మళ్ళీ ఎలా మొహం పెట్టేస్తుందో అని ఇంకా తీసుకెళ్ళి ఇచ్చారు. పోనీలే. ఏదైనా ఇంద్రుడు ఫ్లవర్ ఇస్తే మామూలుగా ఇవ్వడు. నేను ఒక పోస్టర్ ఇస్తాడు, ఎందుకంటే మంచి డాన్సర్ కదా. ప్రతి దాంట్లోనే ఒక కళాత్మకత ఉంటుంది. క్లాసికల్. ఇలా ఇస్తాడు. ఎనీవేస్, ఇప్పుడు ఇంద్రుడికి ఇష్టమైన ఫ్లవర్స్ ఏవో మీరు గుర్తుపట్టాలి. మేధా కమ్. లవ్ ఇస్ కన్సర్న్. రోజ్ 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 రోజా పువ్వు రోజా. ఐ థింక్ రెడ్ రోజెస్.
సో రోజెస్ సెలెక్ట్ చేసింది తను, మీకు రోజెస్ అంటే చాలా ఇష్టమని. తను కూడా రోజెస్ సెలెక్ట్ చేసిందిరా. ఇప్పుడు నీ వంతు. రోజెస్ ఏంటంటే సింబల్ ఆఫ్ లవ్. నేను ప్రపోజ్ చేసేటప్పుడు ఇచ్చేసాను. సో ఇప్పుడు రోజెస్ దాన్ని తీసేసుకుంది కాబట్టి ఇందులో సెలెక్ట్ చేయమంటున్నారా? అవును, ఇందులో మీ బావ ఫేవరెట్ ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. ఫేవరెటా? ఎక్కడున్నాయి? ఇందులో ఏం లేవా? చూడు చూడు. మీరు అసలు ఒక విషయం గమనించారా? ఇవి కూడా ఫ్లవర్సే. అవును, ఇన్ని పెట్టావేంటి? ఎవరిచ్చారో అడిగండి. ఎవరిచ్చారు? మా బావ. సిరిమల్లె పూలకు సరిగ మధు మధుమ కాసులమ్మ కంటముకులు. ఇది ఇక్కడ చూద్దాం. అక్కడ లేదు, అక్కడ ప్రేమ లేదు, ఏం లేదు. మా బావ మార్నింగ్ ప్రేమతో ఇచ్చారనమాట. సో అబద్ధం కాదు, ఏం లేదు ఇచ్చారు. సో ఇంతకి మల్లె పూలు ఇష్టమా, గులాబీ పూలు ఇష్టమా? ఇంద్రా ఎంత రొమాంటిక్ నాకు తెలియదు అనుకున్నారు కానీ. రోజ్ 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 రోజా పువ్వ. ఇది కాదు ఎందుకంటే రెడ్ నాకు ఇష్టం లేదు. ఇది కాదు ఎందుకంటే రెడ్ నాకు ఇష్టం లేదు. సిరిమల్లె పూలకు సరిగ మధు మధుమ కాసులమ్మ వద్దు డేట్స్ ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ. హౌ సెల్ఫిష్ కాదు. ఇప్పుడు అర్థమైందా పువ్వులు ఇంద్రాని పంపాడని? ఏదేమైనా ఇంద్రా సూపర్. మల్లెపూలు అదిరిపోయాయి అండ్ నాకు కూడా కొంచెం వచ్చాయి. థ్యాంక్ యూ. సో మేధా స్కోర్ 100 రోజ్ 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 అండ్ మహేశ్వరి స్కోర్ 50. పువ్వ పువ్వ. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయింది. సెకండ్ రౌండ్కి వెళ్దామా జాలీగా? సో సెకండ్ రౌండ్ లో ఫస్ట్ సెగ్మెంట్ సిద్ధంగా ఉంది. 1 minute టైం ఉంది. ఇక్కడ పూల దారి ఉంది కదా, ఈ దారి దాటాడంటే నీవాడు, ఈ దారి దాటాడంటే నీవాడు. అయితే మాక్సిమం సెకండ్ లేన్ దాటించగలగాలి. ఓకేనా? ఇంత పెద్ద పర్సనాలిటీని ఇలాంటి బక్కపల్చిన పర్సనాలిటీలు లాగేస్తాయంటే ఎవ్వడు ప్రపంచంలో నమ్మడు. బుర్రున్న వాళ్ళు అయితే నమ్మరండి. బోన్ వెయిట్ బాగుంటుంది. బోన్ వెయిటా? లేదు బావా ఇక్కడ. రెడీ ఇంద్రా? రెడీ. నో చీటింగ్. ఓకే, Yeah. ఒక స్టెప్ అటే ఉన్నావు. అటే ఉంటాడు. ఇప్పుడే స్టార్ట్. ఓకే సెంటర్ ఉన్నాను. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో 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 గో. అయ్య బాబోయ్. చల్లగా వచ్చి తప్పుకోకురా, కొల్ల గుట్టగా వచ్చి కన్న మీద ఎలక పిల్లలు ఆడుకుంటున్నారు కొనుక్కు పట్టుకొని. అయ్యయ్యో అయ్యయ్యో మై గాడ్. ఇంద్రా ఒకసారి నీ పవర్ చూపించు. ఇదేంటి, ఇది ఉల్టా అయిపోయింది. నువ్వు తాడు పట్టుకో, తాడు పట్టుకో. ఆటో ఏం గొడవబో తునబుడ్డు నాది ఆట కట్టు. ఓకే కాదు మీద ఫస్ట్ టైం ఈ గీత దాటాడు అక్కడ వరకు, కానీ సెకండ్ టైం మొత్తం అటు వెళ్ళిపోయాడు. కాదు అక్కడ దాకా రాలా, చెప్తున్నాడు కదా, ఇక్కడ దాకే వచ్చా. ఈ వాడే చెప్తున్నాడు. నేను చెప్పాల్సినప్పుడు కూడా లేదు అంత సపోర్ట్. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి పర్సనాలిటీ లాగిందంటే ఎవరైనా నమ్ముతారా? అది ఎలా సాధ్యమైందంటారు చెప్పండి? ఎందుకంటే గుండె నిండా మరదలు నిండి ఉంది కాబట్టి అలా వెళ్ళిపోయారని నాకు డౌట్. మీద లేవంట సంథింగ్ ఇస్ డెఫినెట్లీ ఉంది. కుछ What? दाल में कुछ काला है यार. तो है. कुछ तो है. కుచ్చి వినియే. कुछ तो है. కొట్టుకుంటారు ఇద్దరు. చూడండి బావా, మీ ముందే నన్ను ఇలా అంటుంది. సరే కానీ ఎందుకని చీటింగ్ చేసి చెప్పవా? చీటింగ్ లేదు సీరియస్ గా. చీటింగ్ లేదు. మరదలంటే కొంచెం ఎక్కువ ఇష్టమా? నో 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 అలా అని కాదు. అలా ఎంతైనా మరదలు క్యూట్ కదా. క్యూట్ గా అంటే ఉంది. అలాగే చేసింది ఏయ్. మరి ఎందుకు వై యు సపోర్టెడ్ హర్? నేను లాగానమ్మా. నువ్వు మరి ఈ చేతులు వేసుకుని ఇంద్రండి. ఇప్పుడే లాగేశాను. అంతేనండి, కంటి చూపుతో అంటే ఏదో పాట కూడా ఉంది కదా, వాళ్ళు కన్నులకు వాలిపోతారని. చీటింగ్ చేసింది మళ్ళీ గో అనాలి కదా. అలా అయినా అనిపిస్తుంది. 1 2 3 గో.
అసలు ఓకే ఇలా ఎందుకంటే తెలుసా కాదు మీ బావ నొక్కేసారి చూసి సరే ఇప్పటితో కాస్త ప్రశాంతం అవుదాం మనం శాంతి శాంతి నెక్స్ట్ సెగ్మెంట్ లో చూసుకుందాం అక్కడ చీటింగ్ చేస్తే మాత్రం నేను కూడా జాయిన్ అవుతా యా తప్పకుండా నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్దాం ఇంద్రా ఇద్దరు చాలుదా నాకు మళ్ళీ మీరు నీకు కూడా సరిపోతారా నువ్వు అలా కాదు ఇలా కాదు నెక్స్ట్ సెగ్మెంట్ లో అలాంటి రౌండే ప్లాన్ చేసాం మీ మరదలు ఎలా ఉన్నారు చెప్పండి బాగా సూట్ అయినాయి ఇద్దరికి రెడీ ఉందా రెడీ బాగా ఆనందపడుతున్నావు కానీ ఆనందం నువ్వు ఒకటి కాదు. గమనించాలి ఒకటి మాకు జూమ్ కావాలండి ఎలా నీ కొమ్ములు చూపించు ఈ కొమ్ములకి ఇక్కడ సూదులు ఉన్నాయండి ఇది ముళ్ళు ఇవి గుచ్చాయంటే ఉంటుంది నా స్థావిరంగా ఎక్స్క్యూజ్ మీ జస్ట్ చిన్న డౌట్ నాకు అస్సలే సౌండ్ ఎలర్జీ సో నేను దివాళీ టైంలోనే నేను క్రాకర్స్ కాల్చాను అవును ఇప్పుడు ఈ బెలూన్ సౌండ్ చెవు దగ్గర వస్తుంటది కదా అవును. నా పరిస్థితి ఏంటి యాక్చువల్లీ ఇంద్ర నీ గురించి స్టడీ చేసే ఇది పెట్టా నీవు దేనికి ఎక్కువ ఎలర్జెటిక్ గా ఫీల్ అవుతావో నీకు ఏది ఇష్టం ఉండదో అదే కదా మాకు కావాలి నిన్ను ఏడిపించాలి ఆట పట్టించాలి ఇంత పర్సనాలిటీ నేర్పిస్తారా మీరు ఏడిపిస్తావు గెట్ సెట్ గో Everybody, adi, body, adi, 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 adi. ఓకే ఓకే స్టాప్ అమ్మ బాబోయ్ టైమ్ ఇస్ అప్ అన్నా కూడా వచ్చి పొడి చేస్తుంటే మేధా నువ్వు చాలా సాఫ్ట్ అనుకున్నాను ఇంత పెద్ద రాక్షసు వాళ్ళు అయ్యో బాబు చూడసలు ఇది నా అదర్ సైడ్ ఓ మై గాడ్ ఊడక వచ్చింది అన్నగా నీ మీద ఎంత ప్రేమ ఉంది ఇప్పుడు తెలిసిందా ఎవరైనా ఆలోచించారో పాము గుచ్చుకుంటుంది రక్తాలు కారుతాయని నేను అనుకోను. నాకు అలాగే ఉంది కానీ కానీ పూర్తిగా ప్రూఫ్ చేసి వెళ్ళిపోదాం మనం సరే స్కోర్ చేద్దామా 1, 2 ఇక్కడ ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది ఏం చేసినా అయ్యో ఏం చేసినా ఇంద్ర నేను డిసిజన్ చెప్తాడు ఎవరు 100 లవ్ పాయింట్స్ గెలిచారో వాళ్ళు చేయి లేపేసే ఇంద్ర She's winner. నో చీటింగ్ నో సంథింగ్ హ్యాపెండ్ ఐ డోంట్ నో ఐ నాట్ నేను ఒప్పుకోను రెండిళ్ళ పూజారిగా ఉంటే ఇలాగే అవుతుందండి పరిస్థితి సో కనీసం మీరైనా కాస్త మేల్కోండి ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయొద్దు కమిట్ అవ్వద్దు ఇంద్ర చేసే తప్పులు ఎప్పుడు చేయకండి ఇందిరా చేసిన తప్పులు కాదండి ప్లీజ్ ఇది షోలో చేసిన తప్పు మొత్తానికి ఇంతకుముందు మీ ఇద్దరి స్కోర్ ఈక్వల్ గా ఉండింది కదా ఇప్పుడు 100 200 అయింది ఇంద్ర ఇప్పటిదాకా నేను సతాయించారు కదా మీ మరదళ్ళిద్దరు ఇప్పుడు నీపై ప్రేమ కురిపిస్తారు ద మోస్ట్ రొమాంటిక్ ఫీల్ కలిగజేస్తారు నీకు ఎందుకంటే నీకు ఫీల్ ఉన్న సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా ఏం చేస్తారండి ఏం కొంచెం చేస్తారండి ముందు మీరు నాకు చెప్తే బాగుంటుంది ఇక ముచ్చటగా 3వ రౌండ్ లోకి వెళ్తున్నాం ఇంద్రా ఇప్పటిదాకా బాధపడ్డావు కదా అయ్యో బాబోయ్ ఈ టార్చర్ ఏంట్రా నాయన ఈ కుమ్మడాలు ఏంటి అది ఇది అని సో ఇప్పుడు సంతోషపడుతూ కానీ నేను పార్టిసిపేట్ చేసేంత నేను ఐదు నమ్మను మీరు first చేయించండి, తర్వాత సరే రౌండ్ పేరు విని సంతోషిస్తాం చెప్పండి ఇరువురి భామల కౌగిలిలో ఇరువురు భామల కౌగిలిలో స్వామి మీకు ఇంద్ర అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమ ఉందో అదంతా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి ఒక సాంగ్ ఎంచుకోవచ్చు ఏదైనా డాన్స్ చేసి చూపించవచ్చు లేదా ఏదైనా థీమ్ తీసుకోవచ్చు
సో మొత్తానికి ఇంద్ర మార్క్స్ గెలవాలి, ఇంద్ర మనసు గెలవాలి. దానికి మీరేం చేస్తారు? సాంగ్ అండ్ మహేశ్వరి థీమ్. సో ముందుగా సాంగ్స్ స్టార్ట్ చేద్దామా? పని సాససా పని సాససా సగమమమ సగమమమ అరే హా ఆ సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయితురా రాజా రాయితురా చెట్టుల కమనరా పుట్టల కమనరా లవాళ మనానురా రాజా రాయితురా రాజా రాయితురా పని సాససా పని సాససా సగమమమ సగమమమ అరే హా బావయ్యో బావయ్యో ఎంచక్క రావయ్యో మన మధ్య తడికెందుకంట బావో ముద్దుల్లో ముంచెత్తమంట గయ్యాళి గంగమ్మో సిగపట్ట సింగమ్మో నసమాని దయ చెయ్యమంట పిల్ల నువ్వంటే నా కొళ్ళు మంట అదుగో పక్క ఇదిగో చుక్క అసలే ఉక్క పోవే తిక్క అరే హా మహేశ్వరి కమ్ డార్లింగ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటలు ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటలు గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలు కొడల కాగితాల విరజాజుల అక్షరాలు ఏడ్చి కూర్చి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటలు కాలుష్యం 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 గాలి నీరు వాతావరణం అంతా కలుషితమైపోతుంది. ఎవరు పట్టించుకుంటున్నారు? రేపటి తరానికి మనం ఏం అందించబోతున్నాం? అందమైన భవిష్యత్తున ఆక్సిజన్ మాస్క్లా? ఈ పచ్చటి మొక్క సాక్షిగా మన ప్రేమ కలకాలం పచ్చగా ఉండాలి. ఇంతకు ముందు ఎందరో ప్రాణం లేని పువ్విచ్చో లేక గిఫ్ట్ ఇచ్చో ఐ లవ్ యూ చెప్పారు. నా ప్రేమ నిజమని నమ్మితే ఈ పచ్చని మొక్కలా ఎప్పటికీ నీ మనసులో కలకాలం జీవిస్తాను. వావ్, సూపర్. కమ్ హియర్. థ్యాంక్ యూ. ఇంద్ర, ఆ చెట్టు పెరిగినట్టే నీ ప్రేమ కూడా 10 కాలాల పాటు పచ్చగా అలా పెరగాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. పడిపోయావు మరి?
పడిపోయావా లేదా చెట్టుని పీకి పడేస్తావా? గివ్ మీ ఐ గ్రో, నేను గ్రో చేస్తాను ఇంట్లో. తోసేస్తావా? ఎందుకు ఇంట్లో ఇచ్చారు grow అసలు చేస్తా. మీరు? ఇంట్లో పెంచుకుంటుందంట. అలా ఇంద్రా, ఎందుకు చేస్తారు మీరు? ఇది అన్యాయం కదా ఇంద్రా. ప్రేమకి గుర్తుగా ఇచ్చారు. ఒకరు ఇచ్చింది ఇంకొకరికి ఇస్తారా? అలాగా తీసుకో. కొంచెం కూడా తెలియదు అసలు. అంటే కొంచెం పెంచుకుంటానని ఓకే, చెప్పి అది ఇచ్చేస్తారంట, నన్ను తీసుకెళ్తారంట. ఓ. సరే ఇప్పుడు ఇంద్ర ఇరకట్టంలో పడ్డాడండి. అయ్యా ఒకరేమో సాంగ్ దుమ్ము దులిపేశారు, ఒకరేమో థీమ్ తో చంపేశాం అంతే. మరి ఇద్దరిలో ఎవరికి చిక్కాడు ఈ ఇంద్రుడు? ఎవరికి ఇస్తాడు 100 లవ్ పాయింట్స్? దా ఇంద్ర, దా చెప్దురా. ఏదో మరదలు నచ్చిందా లేకపోతే నీ హీరోయిన్ నచ్చిందా? తను కాన్సెప్ట్, తన థీమ్ మొత్తం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఫోటో పెట్టి పాపం చాలా కష్టపడింది, బాగా చేసింది, నిజంగా బాగా చేసింది. బ్యూటిఫుల్. పాపం ఎందుకు? పాపం అదే ఎందుకు పాపం అంటే, ఎందుకంటే నాకు అర్థమైపోయింది సీన్. మనకి నాకు అర్థం అవుతుంది. సో బేసికలీ నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నన్ను లాగి తనతో పాటు డాన్స్ చేయించుకుంది కాబట్టి నేను తనతో ఎంజాయ్ చేశాను డాన్స్ చేసేటప్పుడు విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సరదాగా అనిపించింది. సో నాకు తనతో డాన్స్ చేయడం అనేది చాలా నచ్చింది. ఇప్పుడు మీకు డాన్స్ ఇంపార్టెంటా చెప్పండి. నేను చెప్పనా, ఎన్నో సీరియల్లో కలిసి నటించారు కానీ ఒక్కసారి కూడా మేధతో నేను డాన్స్ చేయలేదే అన్న ఫీలింగ్ తనలో ఉండిపోయింది. చేసే ఉంటారు. కోరిక తీరిపోయింది, అందుకని 100 పాయింట్స్ ఇచ్చారు. అసలు నువ్వు చేసింది ఏది పట్టించుకోలేదు అనిపిస్తుంది ఇంద్ర నాకు. ఇట్స్ ఓకే. దానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అలా దాని గురించి అసలు చిన్న చూపు చూస్తున్నాడు. అంతే. డాన్స్ బాగా చేసిందిరా. ఒక స్టెప్ ఏంటిది? జస్ట్ డూ స్టెప్. అది ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము. ఒక్క స్టెప్, ఇదేదో ఉంది ఒక్క ఛాన్స్ లాగా, ఒక్క స్టెప్ ఇచ్చేసింది 100 మార్కులు. ఓకే, వదిలేస్తాడు. ఈసారికి వదిలేస్తాను. పోనీ ఆవిడ కూడా పాపం. సో ఇద్దరి స్కోర్ అయింది 200. పని సాససా పని సాససా సగమమమ సగమమమ. ఇంద్ర, ఇప్పటి వరకు తప్పించుకుని తిరుగుతున్నావు ఎవరిని నొప్పించకుండా, కానీ ఇప్పుడు నేను పట్టేశావు. అంటే తనేదో డాన్స్ బాగా చేసింది, ఈ స్టెప్ నచ్చింది, అది ఇది అని చెప్పి మార్కులు ఇచ్చావు. ఇప్పుడు అలా కాదు, ఎవరికైనా ఒకరికి పంట పండించాలి, ఒకరికి మంట పెట్టాలంతే. అంటే నీకు ఎవరైతే ఎక్కువ ఇష్టమో వాళ్ళకి చాలా ప్రీషియస్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎవరైతే పెద్దగా ఇష్టం లేదో వాళ్ళకి అలాంటి గిఫ్ట్ ఇవ్వాలి. రెడీ? ఫైన్. మంత్రం చెప్పంటావా? మంత్రమా? హే కృష్ణ ముకుంద మురారి, హ్యావ్ ఎ లుక్. గిఫ్ట్ల వర్షం కురిపించాలి. ఇది జడ. జనరల్ గా మనము ఆడపిల్లలకి, అందున తెలుగింటి ఆడపడుచులకి జడకి ఎంత వాల్యూ ఇస్తాం కదా కదా. వాళ్ళు జడ, నాకు బాబు బొమ్మ దగ్గర నుంచి వాళ్ళు జడ వేసుకోవాలి, దానికి రకరకాల ఆభరణం పెట్టాలి. ప్రతి అమ్మాయి కోరిక ఎప్పటికైనా బంగారు జడ వేసుకోవాలి. ఇవి వంకీలు, అది వాళ్ళు జడ, ఇది వంకీలు. ఇవి కూడా ఇష్టమే, కాకపోతే దానంత కాదు, దానికి ఎక్కువ బంగారం కూడా కావాలి. 100 లవ్ పాయింట్స్, దీనికి 50 లవ్ పాయింట్స్ ఓన్లీ. అంటే వీళ్ళిద్దరు ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళకి ఇది ఇచ్చేయాలి, 100 లవ్ పాయింట్స్ జడ ఇచ్చేయాలి. ఎవరంటే పెద్దగా ఇష్టం లేదో, ఓడిపోయినా పెద్ద నష్టం లేదో వాళ్ళకి ఈ 50 లవ్ పాయింట్స్ ఇవ్వాలి. ఓకేనా? ఎవరికి పంట పండిస్తావు, ఎవరికి మంట పెడతావు? గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట, ఎట్టా చెప్పయ్యా. నువ్వు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు, నిన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేస్తాను నేను. ఎందుకంటే అసలే పంట మంట రౌండ్, ఇంకా మంట పెట్టడానికి, తగలేయడానికి ఒక స్పెషల్ అతిథి రాబోతున్నారండి. ఒకసారి విజిలేద్దామా? ఇంద్ర విజిలొచ్చా? నాకు ట్రై చేయి అను. అమ్మా వచ్చేసింది బాబాయ్. ఎవరండి మీరు? అసలు ఎందుకు వచ్చారు? అసలే పంట మంటని మేము చచ్చిపోతుంటే ఇంకా తగలబెట్టడానికి వచ్చారా? అసలు అది గాని ఇవ్వాలంటే అయితే నాకు ఇవ్వాలి, లేదంటే మేఘనాకి ఇవ్వాలి. అదేంటండి? మీరెవరు, మేఘన ఎవరు? ఇక్కడ ముద్దుగుమ్మలు ఇద్దరు ఉంటే మళ్ళీ ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళిద్దరి కన్నా ముద్దుగుమ్మ ఇంకొక ఆమె ఉంది, మేఘన, ఆయన వైఫ్, తన ఫ్రెండ్ నేను. మా ఇద్దరికి కాకుండా వాళ్ళిద్దరికి ఇస్తానంటే ఎలా? వైఫ్ అయితే ఓకే, వైఫ్ ఫ్రెండ్కి ఎందుకు ఇవ్వాలండి? ఎందుకంటే మేమిద్దరం ఈ అందగాడికి అత్తలుగా యాక్ట్ చేశాం కాబట్టి.
సో ఇంద్రుడి అత్తనా మీరు? అయ్యో అత్తమ్మ. బాబోయ్, ఇంత గ్లామరస్ అత్త ఉంటే ఇంకేమైనా ఉందా? పిన్ని పిన్ని లేదు తొక్క లేదు మేము కొట్టుకుంటున్నాం మేఘనా నేనా అని మళ్ళీ పిన్ని ఏంటి పెద్ద నాకు ఏంటి ఒకటి అర్థం కాలేదండి. ఇక్కడ రా ఇప్పుడు. అత్తమ్మ దాలుడు వామ్మో, ఈ దాలుడు, ఈ కెమిస్ట్రీ నేను తట్టుకోలేకపోతున్నా. అవయ్యూ అండి. లాభం లేదు, వీళ్ళని విడగొట్టాలి. అమ్మో. సరే, మేము కొంచెం ప్రాబ్లం లో ఉన్నామండి, కాస్త సాల్వ్ చేయండి మీరు వచ్చి. మీరు ఇంకా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయండి, జడ అండ్ వంకీలు. వీళ్ళిద్దరిలో ఒక్కొక్కటి ఇవ్వమంటున్నాను. 100 లవ్ పాయింట్స్ ఎవరికి ఇస్తారో కొంచెం కనుక్కోండి. మా ఇద్దరిలో ఎవరికి ఇంద్ర ఎవరిద్దరు? నాకు మేఘన మా ఇద్దరిలో ఫస్ట్ అది నేను డిసైడ్ భాను గారికి ఇద్దాం అనుకున్నాను, మీరు ఏమైనా అంటారు? మ్యాగీ మ్యాగీకి లేదు కాబట్టి నేను వండి పెడతా మీకు మ్యాగీ. కానీ మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నాతో ఒక మంచి పర్ఫార్మెన్స్ చేయమనండి, కాంప్రమైజ్ అయ్యి ఎవరికి ఇస్తే బాగుంటుంది నేను చెప్పాను. ఎవరు పర్ఫామ్ చేయాలి? అల్లుడు. మీ కాళ్ళు మొక్కుతాను, ఎందుకు నేను ఇలాగ ఆడుకుంటున్నా? ఏది ఏమైనా అత్త అల్లుడు కలిసి ఎర్రగా తీయాలనుకుంటున్నారండి. ఇద్దరి మనసులోనూ అదే ఉంది. విజిలేద్దామా? సాగేస్తూ. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మట్టంగా సత్తా చూపించమంటిరో, తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందురో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందురో. అమ్మ సూపర్. అత్త నువ్వు వచ్చాక మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. మేమందరం పండగ చేస్తున్నాం, ఈవెన్ ఆడియన్సెస్ కూడా. రైట్, మీరు ఎంజాయ్ చేశారు కదండి. మధు ఎక్కడున్నా అలాగే ఉండాలి, పండగలా ఉండాలి. అంతేనా? రాకింగ్ అత్తలు ఎక్కడున్నా అక్కడ రాకింగ్. అవును, అత్తనున్నప్పుడు అల్లుడు ఉంటేనే రాకింగ్. అదే కదా. దీనికి ఈ సస్పెన్స్ కి బ్రేకింగ్ కావాలి నాకు. ఓకే, ఏంటంటే ఎవరికి పంట పండిస్తాడో ఎవరికి మంట పెడతాడో తెలియాలి. అంటే జడ ఇచ్చారంటే వాళ్ళ మీద తెగ ప్రేమ ఉన్నట్టు. అయ్య బాబోయ్, అది వంకీలు పెట్టాడంటే ఇంకా అంతే, వంకలు పెట్టినట్టే. అత్తమ్మ మీరు ఇద్దరులో ఎవరు ఇంప్రెస్ అయ్యారు చెప్తే నేను వాళ్ళకి అది ఇచ్చేస్తాను. అందమైన ముందు వరకు అయితే నీ తరఫు నుంచి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. అప్పుడంటే సాంగ్ తో నన్ను ఇంప్రెస్ చేసావు కాబట్టి ఇప్పుడు ఛాన్స్ నీకేస్తున్నాను. అదేంటి? ఇద్దరు అమ్మాయిలు ఎవరు నచ్చితే వాళ్ళని ఎత్తుకొచ్చేసి అదే అంతే మళ్ళా ఎత్తుకొచ్చినప్పుడే అంతే. ఇయో అక్కడ అమ్మ యాంకర్ నాన్న, కొన్ని రోజులు ఉండండి. ప్రొడ్యూసర్ గారు పాపం బాధపడతారు నాన్న. ఓ సారీ ఓకే. ఈ ఇద్దరు అమ్మాయిల్లో Okay. ఎవరు నచ్చితే వాళ్ళు ఎత్తుకొచ్చాయి. ఇద్దరు నచ్చారా, ప్రొడ్యూసర్ గారితో కాంప్రమైజ్ మాట్లాడి పట్టుకొచ్చేసి. ఏమన్నా నువ్వు వెళ్ళమ్మా. అసలు మీరు అత్త character కి correct అదే గా మీరు మీరు అసలు చాలా రెడీగా ఉంటాను ఇంద్ర. ఓకేనా? ఎంత స్టాప్ బ్లాక్ లో వచ్చింది అంత స్టాప్ బ్లాక్ లో పంపించేయాలి. మరి మంటలో వచ్చినప్పుడు మంట పెట్టాలి కదా. స్టాప్ బ్లాక్ అంటే 1 2 3. అమ్మయ్యా బాబోయ్, లేకపోతే ఏంటంటే కొత్త కొత్త ఐడియాలు ఇస్తుంది. ఒక్కరు కాదు ఇద్దరిని తెచ్చేసి ప్రొడ్యూసర్స్ ఇంద్రా ఇప్పుడు దా, అసలు టెన్షన్ లోకి వచ్చావు.
ఎవరికి ఇస్తావు జడ ఒక రటుండండి రా. నాకు కళ్ళకు గంతలు కడతారా? చూడకుండా ఇస్తాను. అయితే ఎవరికి ఓపెన్ చేస్తాను. వాళ్ళిద్దరు గంతలు కట్టేస్తాను. వాళ్ళిద్దరికి అంటే అప్పుడు ధైర్యంగా అయిపోవచ్చు. వాళ్ళు మొహాలు ఇలా పెట్టి అలా పెట్టి నిన్ను బట్ తర్వాత చూసుకుంటారు కదా. తర్వాత ఎలాగో క్లైమాక్స్ ఎలాగో నీకుంది. ఇది ప్రేమ, ఇది దోమ. ఇంద్రుడి మనసులో ఎవరున్నారో చూద్దామా? నీ మనసులో ఎవరుంటే వాళ్ళ ముందు జడబెట్టే. ఓ గాడ్, నిజంగా అంత నీ టెన్షన్ ఓటు ఎవరికి ఇంద్రా? మహేశ్వరికా మేధాకా? అయ్యో, ఎక్స్పెక్ట్ చేసా. వచ్చినప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. కొంచెం కూడా జాలి లేదు, కొంచెం కూడా దయ లేదు. సారీ మేధా. అంత బాగా డాన్స్ చేస్తే మేధకి ఇలాగ అన్యాయం చేస్తావా? నా చెల్లియే కదా అక్కడ, ఆ? నా చెల్లియే కదా. రియల్లీ సారీ. చెల్లియే కదా. యాక్చువల్లీ చిన్న అమ్మాయి కదా పాపం, చిన్నపిల్ల మరదలు ఫస్ట్ టైం అలా. అందుకని అలా పెట్టేశావా? యా. అంత ఇష్టమా మరదలంటే? అయితే మేధ దోమ, తను ప్రేమ అంటావు. ఇది తీస్తే మేము కూడా తెలుసుకుంటాం. తెలుసుకో, నిజాన్ని తెలుసుకో. ఇక్కడ మంట, ఇక్కడ మంట. మేధా, కంగ్రాచులేషన్స్, 100 లవ్ పాయింట్స్. సో మేధా, ఇంతకు ముందు ఈక్వల్ గా ఉన్నారు కదా, 200. బట్ ఇప్పుడు నీ బావ నీకు 50 మాత్రమే ఇచ్చి, మహేశ్వరి నీ స్కోర్ అయింది 250. బట్ మేధా 100 లవ్ పాయింట్స్ గెలిచి 300 అయింది నీ స్కోర్. 50 మార్కుల డిఫరెన్స్ ఉంది. బట్ ఒకరు తలుచుకుంటే ఈ డిఫరెన్స్ ని తుడిచేయచ్చు. ఆయన తలుచుకోవాలి కదా. చూద్దాం. ఇంద్రా, ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఒకే ఒక్క ప్రశ్న, వీళ్ళిద్దరిలో ఎవరు నీకు నీ ప్రాణేశ్వరి అనేది తెలిసిపోతుంది. నీ నోటి వెంట ఎవరి పేరు వస్తే వారికి నీ మీద అండ్ నీకు వారి మీద బోల్డ్ ప్రేమ ఉన్నట్టు లెక్క. ప్రశ్న ఏంటంటే, నువ్వు చాలా కష్టపడి ఒక ఇల్లు కట్టావు, చాలా అద్భుతమైన ఇల్లు, చాలా అందంగా కట్టావు. అంటే ఒక ప్రేమ్ నగర్ కట్టావు. ఏం పేరు పెడతావు? మేధా ప్యాలెస్ అని పెడతావా, మహేశ్వరి నిలయం అని పెడతావా? చెప్పు. ఎవరి పేరు పెడితే ఆ పేరుకి 50 లవ్ పాయింట్స్ ఇస్తాం. అండ్ నీకు నిజమైన ప్యాలెస్ నీ గుండెలో కట్టింది వారే అని మాకు తెలిసిపోతుంది. ఓకే? అంటే ఊహించుకోండి, ఆ ప్యాలెస్ లో ఎవరు కూర్చుంటే అందంగా ఉంటారు. అది అది నువ్వు ఊహించుకో. నీ పక్కన, నా పక్కన, నీ పక్కన, నేను ఎందుకు నీ మర్చిపోయాను? తొడపైన. ఇది వద్దు, ఇలా కాదు. పోనీ సింహాసనం పక్కన, సింహాసనం పక్కన రాణిలాగా, రాణి నీ గెటప్ పక్కన. వేసుకుని కొంచెం ఫేర్ గా ఉంటే బాగుంటుంది. వద్దు వద్దు. ఆ? ఫేర్ గా Give it off, ఎంత Mahesh. అందంగా ఉంది సల్ట్రీ బ్యూటీ. అంటే రంగుకు పడిపోతావా? రంగు పడుతుంది నీకు. గివ్ ఇట్ ఆఫ్ టు మహేష్. మీ ఇష్టం బావా, నాదేం లేదు. ఏదైనా ఓకే. ఓకే, నేను ఒక చిన్న ఇది అడుగుతాను అనమాట. సో ఆడియన్స్ అడుగుతున్నాను. Okay. ఓకే ఆడియన్స్, మీరు చూసారు కదా మా ఇద్దరిని మేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా. చాలా సీరియల్స్ మా ఇద్దరిని చూసారు మీరు. చూసి చూసి బోర్ కొట్టిందా? నో 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 ఆల్వేస్. నేను ఎప్పుడు ఏ సీరియల్ చేసినా కూడా టీఆర్పీస్ హైలోనే ఉంటాయి. సో ఇద్దరిని చూస్తే మీకు బాగా నచ్చిందా, లేకపోతే ఇప్పుడిప్పుడే నాతో పాటు యాక్ట్ చేస్తూ చక్కగా క్యూట్ గా చిన్న చిన్న మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అల్లరి పిల్లలా ఉండే ఈఎంఐ నచ్చింది? ఈఎంఐ నేను బాగున్నామా? ప్లీజ్, నాకు తెలిసి మీ అందరికీ ఇక్కడే నచ్చింది. సో నేను కూడా ఇక్కడే. సో ఇంద్ర ఎప్పుడైనా ఇల్లు కడితే దానికి పేరు మేధా ప్యాలెస్ అని పెడతారండి. అందుకనే మేధాకి ఇచ్చేసాం 50 లవ్ పాయింట్స్. అండ్ మహేశ్వరి నిలయం గొప్ప కూలిపోయింది. ఇంతకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న స్మార్ట్ అండ్ డైనమిక్ అండ్ హ్యాండ్సమ్ ప్రభాస్ లాంటి బాయ్ ఫ్రెండ్ వస్తారు. ప్రభాస్ కి అంటే హైట్ నేనే ఎక్కున్నాను. అండ్ హైట్ లో ఏముంది, మంచి మనసులో ఉంటే చాలు. నీలాంటి మనసు కాకుండా. సో ఇప్పుడైతే వీళ్ళిద్దరిని ఫెలిసిటేట్ చేద్దామా? 100 మార్కులు ఎక్కువ ఉంది కదా, 100% లవ్ కదా. సో వాళ్ళని ఫెలిసిటేట్ చేద్దాం.
అండ్ నెక్స్ట్ వీక్ మరొక స్పెషల్ గెస్ట్ వస్తారండి. ఎందుకంటే మిమ్మల్ని డబుల్ మస్తీతో డబుల్ ఎంటర్టైన్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. అంతవరకు యూ టేక్ కేర్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, నారి నారి నడుమ మురారి ఎంటైర్ టీం తరపున బాయ్. నడుమ